ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. బరువు పెరగటానికి అనేక కారణాలు ఉంటాయి. బరువును తగ్గించుకోవటానికి ఎక్సర్సైజ్ ఒక్కటే పరిష్కారం కాదు. ఎక్సర్సైజ్ ఒక అవసరం. ఎక్సర్సైజ్ చేయకపోతే ఇక వెయిట్ తగ్గము అని నిరుత్సాహపడక్కర్లేదు. కొంతమందికి సమయం లేక అన్నిటినీ ఫాలో అవటం కుదురుతుంది, కానీ ఎక్సర్సైజ్ చేయడానికి మాత్రం కుదరదు. అలా ఎక్సర్సైజ్ చేయకుండా కూడా నేను వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్ చేసుకోవాలనుకుని కొంతమంది భావిస్తుంటారు. అలాంటి వారు కూడా వెయిట్ని బాగా తగ్గించుకోవచ్చు, స్లిమ్గాను అవ్వచ్చు. డైట్ ప్లాన్ మరి ఇతర ప్లాన్లు కొన్ని మార్చుకుంటే సరిపోతుంది అనమాట. మరి బరువు పెరగటానికి కారణాలు చూస్తే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అవ్వటం, రెండవది స్ట్రెస్ ఎక్కువ అవ్వటం, మూడవది నిద్ర సరిగా లేకుండా జీవగడియారం దెబ్బతింటం, నాలుగవది తెలుసో తెలియకో హై క్యాలరీ, హై కార్బ్స్ ఉండే, హై ఫ్యాట్ ఉండే ఫుడ్స్ని ఎక్కువ తినేయటం, ఐదవది వ్యాయామం చేయకపోవటం. ఇలాంటివన్నీ కారణాలుగా ఉన్నాయి. అంటే ఇతర కారణాలు మనం మార్చుకున్నాం అనుకోండి, ఐదుట్లో ఎక్సర్సైజ్ ఒకటి కాబట్టి మిగతా నాలుగుని చేంజ్ చేసుకున్నా కూడా మనం వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్ని చేసుకోవచ్చు. అంచేత అట్లా ఎవరైతే సమయం లేదు అనుకుంటున్నారో అలాంటి వారికి డైట్ ద్వారా ఫ్యాట్ని, వెయిట్ని తగ్గించుకోవాలంటే కొంచెం ఆహారపు అలవాట్లు, జీవనశైలి ఎలా ఉండాలి, స్పీడ్గా ఫ్యాట్ లాస్, వెయిట్ లాస్ జరగటానికి టెక్నిక్ ఏమిటి? ఉదయం పూట వాళ్ళు లేటుగా లెగుస్తుంటారు, కొంతమంది లేటుగా పడుకుంటారు. కాబట్టి అలాంటి వారికైనా లేచిన వెంటనే లీటరం పావు మంచినీళ్ళు తాగి మోషణ కార్యక్రమాలు చేసుకుని మీరు పని చేసేసుకోండి. 8:30, 9ంటికి ఆఫీస్కి వెళ్ళే ముందు మరొక్కసారి లీటరం పావు నీళ్ళు తాగి రెండోసారి మోషణకి వెళ్ళండి. మార్నింగ్ సాధ్యమైనంత వరకు 2 times మోషణకి వెళ్ళాలి. 2 సార్లు లీటరం పావు త్రాగాలని నియమం పెట్టుకోండి. మీరు వ్యాయామం చేయటానికి కుదరట్లేదు కాబట్టి కనీసం ఇంట్లో పని అన్నా మీ పనులు మీరు సెల్ఫ్గా చేసుకోవటము, వ్యాయామం సమయం లేని వారికి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కొంచెం దగ్గరలో ఉంటే 1 కిలోమీటర్ నడిచి వెళ్ళటము, ఆఫీస్కి మెట్లు ఎక్కి వెళ్ళటము, ఆఫీస్ నుంచి వచ్చే మెట్లు దిగి రావటం, ఇలాంటివి చేయండి. కనీసం ఒక 200-400 క్యాలరీలను అదనంగా ఖర్చు పెట్టడానికి వ్యాయామానికి వెళ్ళాలంటే కుదరట్లా, టైం లేదు. పనులు కొన్ని అన్నట్లా చేసుకుంటుంటే ఇది కొద్దిగా హెల్ప్ చేస్తుంది. ఉదయం పూట 9 గంటలకు ఎప్పుడైనా సరే ఆఫీస్కి వెళ్ళే ముందు ఒక గ్లాస్ జ్యూస్ తాగేసి వెళ్ళిపోవచ్చు. లేకపోతే ఇంట్లో ఉన్నా సరే 9-9:30కి మీరు జ్యూస్ తాగేసేసేయండి. ఒక గ్లాసు వెజిటబుల్ జ్యూస్ లాంటిది లేదా ఫ్రూట్ జ్యూస్ అయినా మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. 9 నుంచి 10 మీ ఇష్టం అట్లా పెట్టుకోండి. ఎవరికన్నా అస్సలు కుదరదంటే కొంచెం ముందుకు జరుపుకోవచ్చు, మీ వీలుని బట్టి చూడండి. ఎంత మార్నింగ్ టైం పొట్ట ఖాళీగా ఉంటే అంత మంచిది కొవ్వు కరగటానికి. కుదరినప్పుడు కొంచెం ఇటు జరుపుకోండి. కుదిరితే 9 బదులు 10ంటికే జ్యూస్ తాగండి. 250-300 ml వరకు జ్యూస్ సరిపోతుంది. జ్యూస్ త్రాగిన 45 minutes 1 hour గ్యాప్ ఇచ్చి 10:30 నుంచి 11:30 మ్యాక్సిమం 12 లోపే, 11 to 12 లోపు బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్, బ్రంచ్ లాగా తినేయాలి మీరు. ఇక్కడ ఆ తినేదాన్ని వెయిట్ తగ్గటానికి, ఫ్యాట్ తగ్గటానికి మీరు స్ప్రౌట్స్ పెట్టుకోండి. ఈ స్ప్రౌట్స్లో కూడానండి రాగులు, సజ్జలు, జొన్నలు, ఉలవలు ఇలాంటి స్ప్రౌట్స్ చేసుకోవడానికి ట్రై చేయండి. దీంతోపాటు పెసలు కానీ, శనగలు కానీ, బొబ్బర్లు కానీ ఏదన్నా రకాలు 4-5 రకాల స్ప్రౌట్స్ని కొన్ని పెట్టుకోండి. గింజలకి మొలక 48 hours ఉంచితే మొలకలు బాగా వస్తాయి. అలా కట్టుకోండి. ఒకవేళ ఎప్పుడన్నా మొలకలు వచ్చాక పోతున్నాయంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఎండాకాలం అట్లా వేడికి ఇబ్బంది అవుతుందంటే అలా మొలకలు కట్టుకుని 4-5 రకాల గింజలు పెట్టుకోండి. అంటే మీకు హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతూ మీరు వెయిట్ తగ్గాలి. అందుకని ఈ స్ప్రౌట్స్ అనేవి మంచిగా ప్రోటీన్ని, మంచిగా ఫైబర్ని, లో కార్బ్స్ ఉంటాయి, కాస్త మంచి ఫ్యాట్ ఉంటుంది. ఇలాంటివి ఏమైనా సరే స్ప్రౌట్స్ పెట్టుకోండి. కొన్ని మొత్తం ఒక 150 గ్రాములు స్ప్రౌట్స్ అన్ని మొలకలు వచ్చిన తర్వాత అన్నీ కలిపి ఒక 100 గ్రాముల గింజలైనా మీరు తీసుకుని స్ప్రౌటింగ్ చేసుకోండి. ఇట్లాంటి గింజలను మొలకట్టుకున్నాక అన్ని పెట్టుకుని వీటితో పాటు పుచ్చకాయ, కర్బూజా, జామకాయ, ఇట్లాంటి నేరేడు ఏదన్నా ఫ్రూట్స్ పెట్టుకు తినేసేసేయండి. లో కార్బ్స్ ఉండే ఫ్రూట్స్ ఎక్కువ తినండి. ఇక్కడ మార్నింగ్ ఇట్లా 11-12 లోపు లంచ్ అయిపోతుంది. ఇంకా ఉడికినవి తినకుండా ఉంటే ఫాస్ట్గా ఫ్యాట్ కటింగ్ జరుగుతుంది మీ లోపల. ఇది స్లోగా రిలీజ్ అవుతాయి, స్లోగా గ్లూకోజ్ బాడీ వాడేసుకుంటుంది. ఇక టెక్నిక్ అది న్యాచురల్ ఫుడ్ వల్ల. ఇక ఆఫ్టర్నూన్ ఏమీ తినకూడదు. ఈవినింగ్ 3:30కి ఎప్పుడన్నా ఆకలి వేస్తే 4 కల్లా ఒక గ్లాసు జ్యూస్ తాగండి. కమలా జ్యూసో, పైనాపిల్ జ్యూసో, లేకపోతే ఏదన్నా కొబ్బరి నీళ్ళు, చెరుకు రసం ఏదన్నా అట్లా తీసుకోవడానికి ట్రై చేయండి. 5 to 6 లోపు లేకపోతే 4 to 5 లోపు అయినా సరే మీ ఇష్టం
ఎంత ఎర్లీగా తీసుకుంటే అంత మంచిదన్నమాట. ఈవినింగ్ కొంచెం నట్స్ నానబెట్టుకుని గుమ్మడి గింజలు, బాదం పప్పులు, కాస్త పొద్దుతిరుగుడు పప్పు, వాల్నట్స్ ఇట్లాంటి ఏవైనా సరే ఒక 4 రకాల విత్తనాలు కొద్దిగా నానబెట్టుకుని అవి తిని ఫ్రూట్స్ తినేసేయండి. ఆ ఫ్రూట్స్లో కూడా కాస్త యాపిల్, కమల, మీకు ఇష్టమైన సీజనల్ ఫ్రూట్ మ్యాంగో ఉంటే ఒక మ్యాంగో ఇట్లా పెట్టుకు తింటానికి ట్రై చేయండి. డిన్నర్ కూడా 5:30 లోపే ఎంత ఎర్లీగా తీసుకుంటే అంత మంచిది మీకు. ఇంకా మార్నింగ్ అండ్ ఈవినింగ్ న్యాచురల్ ఫుడ్, అసలు పొయ్యి మీద ఆహారం పెట్టకుండా ఇట్లా న్యాచురల్గా తిన్నారంటే ఎంతో స్పీడ్గా వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్ మీకు జరుగుతుంది. ఎందుకంటే న్యాచురల్ కంట్రోల్, మీరు కడుపు నిండా తిన్నప్పటికీ వీటిలో ఉండే ఫైటిక్ యాసిడ్ ఇది ఏం చేస్తుందంటే మీరు తిన్న ఆహారాల్లో కొంతవరకు గ్రహించుకుని కొంత దొడ్లోకి వెళ్ళిపోతాయి. కడుపు నిండటానికి నిండుతుంది, అందుకని కొన్ని అరగవు విత్తనాలు తిన్నప్పుడు, కొన్ని దొడ్లోకి వెళతాయి. ఫైటిక్ యాసిడ్ లాంటిది ఉండి కొన్ని పోషకాలను అబ్జార్బ్ కానివ్వకుండా దొడ్లోకి తీసుకెళ్ళిపోతాయి. అందుకని మీకు బాడీ కావలసినట్టు అబ్జార్బ్ అవుతాయి, మన కడుపు నిండా తిన్నట్లు అవుతుంది. మరి రా ఫుడ్ తినటం వల్ల లైట్గా గాల్లో తేలినట్టుండి అసలు జబ్బులు స్పీడ్గా తగ్గుతూ హార్మోన్స్ త్వరగా బ్యాలెన్స్ అవుతూ మంచిగా వెయిట్ లాస్ అవుతారు. అంటే మళ్ళీ సాయంకాలం పూట ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు కొంచెం నడిచి రావటం, మార్కెట్కి నడిచి వెళ్ళటం, ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం గార్డెన్లో తేలికపాటి పనులు చేసుకోవటం, పిల్లలతో కాస్త ఆడుకోవటము, మెట్లు ఎక్కటం, మెట్లు దిగటం, ఇలాంటి పనులు చేసుకోండి వ్యాయామం చేయకపోయినా. అంటే మీరు నెల ఒక 3 కేజీలు 4 కేజీలు ఎవ్రీ మంత్ తగ్గించుకోవచ్చు ఇట్లా సింపుల్గా. మరి ఇట్లాంటి హెల్దీగా జబ్బుల్ని తగ్గించుకుంటూ వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్ చేసుకునే రా ఫుడ్ టెక్నిక్ని మీరు అప్లై చేస్తే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.